హలో ఫ్యామిలీ, తెల్లారి లేవగానే కూరగాయల కోసమని మార్కెట్కి వెళ్తే పక్కనున్న స్వీట్ షాప్లో ముడతలు ఉన్న మడత కాజ కనిపించింది. ఈ మడత కాజను చూసినప్పటి నుంచి తినాలని కోరిక పెరిగిపోయి ఇంటికి చక్కగా వచ్చి ముచ్చుముఖం వేసుకుని మడత కాజ రెసిపీని అయితే చేయడం స్టార్ట్ పెట్టిన. ఒక గిన్నెలో 2 కప్పుల మైదా పిండి, 1/2 టీ స్పూన్ సోడా, చిటికడంత ఉప్పు వేసి బాగా కలిపి 1/2 కప్ అంత డాల్డా వేసి జర్రంత నీళ్లు పోసుకుంటూ చపాతి పిండిలాగా మెత్తగా మెదుపుకొని ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 కప్పుల చక్కెరని వేసి ఒక గ్లాస్ నీళ్లు పోసి చక్కెర పాకాన్ని అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్ మీద మైదా పిండి స్ప్రెడ్ చేసుకొని ఈ పిండి ముద్దని ఎంత సన్నగా అంటే అంత సన్నగా ఒత్తుకొని 4 వైపులా కత్తితోటి సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెంగా డాల్డా రుద్దుకొని మైదా పిండిని వేసి స్ప్రెడ్ చేసుకొని ఎంత సన్నగా అంటే అంత సన్నగా రోల్ చేసుకున్న తర్వాత కత్తి సహాయంతో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి బాగా వేడెక్కినాక అందులో కాజా ముక్కలను వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి వేడిగా ఉన్నప్పుడే ఈ చక్కెర పాకంలో వేసి 1/2 నిమిషం వరకు ఉంచి ఆ తర్వాత వేరే బౌల్లో చేంజ్ చేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్